ఈరోజు మనం ఒక అద్భుతమైన కథ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఒక రాణి కథ. తన రాజమహల్ గోడల్ని బద్దలు కొట్టుకుని అడవి పువ్వుల మధ్యకు ఆమె చేసిన ప్రయాణం గురించి. ఇది జస్ట్ ఒక కథ మాత్రమే కాదు, మనందర్లో ఎక్కడో ఒక చోట దాగి ఉన్న మార్పుకు అద్దం పడుతుంది. సరే, ఇంకెందుకు ఆలస్యం, పదండి నిప్పుపూల ప్రపంచంలోకి వెళ్ళిపోదాం. చూశార్గా, ఈ ఒక్క వాక్యం చాలు మొత్తం కథ ఏంటో చెప్పడానికి. ఒక బేగం, ఆమె మహల్, ఆమె ప్రపంచాన్ని కాల్చేసి మరీ ఒక కొత్త ప్రపంచాన్ని నిర్మించిన అడవి పువ్వులు అంటే ఒక బంగారు పంజరంలో బందీగా ఉన్న జీవితమనమాట. మరి ఆ జీవితం నిప్పులాంటి నిజాల్నెదుర్కొని ఎలా మారిపోయింది, ఆ ప్రయాణం ఎలా సాగిందో తెలుసుకుందాం. సరే, ఇక మొదటి భాగం బంగారు పంజరం. పేరులోనే ఉంది కదా. బేగం సాహెబా ప్రపంచం పైకి చూడటానికి ఎంత విలాసవంతంగా, అందంగా ఉండేదో, కాని లోపల మాత్రం ఎంత ఒంటరితనంతో నిండిపోయిందో చూద్దాం. అసలు ఎవరీ బేగం సాహిబా? ఆమె ఒక జాగీర్దారు భార్య. జాగీర్దారు అంటే సింపుల్గా చెప్పాలంటే 100 ఎకరాల భూమికి అధిపతి, ఒక పెద్ద భూస్వామి అన్నమాట. ఇక ఆమె జీవితం ఎలా ఉండేదో ఊహించుకోవచ్చు. అంతా మహళ్ళు, పట్టుచీరలు, అత్తరు వాసనలు, చుట్టూ కార్లు, రేడియోలు, అసలు సుఖానికి కొదవేలేదు. కాని ఈ సుఖాలన్నీ ఒక బంగారు గోడలాంటివి. అవి ఆమెను బయటి ప్రపంచం నుంచి, అక్కడి కష్టాలనుంచి, నిజాలనుంచి పూర్తిగా వేరుచేశాయి. అప్పుడు ఆమెను ఏలింది అధికారం కాదు, గర్వం. ఆమె మనస్సులో ఎప్పుడూ ఇదే ఆలోచన, ఇంతకంటే గొప్ప జీవితం లోకంలో ఏముంటుంది అని. అంటే తనకున్న సురక్షితమైన, విలాసవంతమైన జీవితమే అన్నీ అనుకుంది. బయట ఒక ప్రపంచం ఉందని, అక్కడ కష్టాలు, నిజాలుంటాయని ఆమెకు అస్సలు తెలీదు. పాపం ఆమెకు తెలిసిన ప్రపంచమంతా ఆ బంగారు పంజరమే. ఇక రెండవ భాగం నిప్పుపూల పరిచయం. ఇక్కడినుంచే అసలు కథ మొదలవుతుంది. ఒక ఊహించని మలుపు. బేగం సాహిబా ప్రపంచం మొత్తం ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది. కాని ఆ కూలిపోయిన స్థితిలాల మధ్యలోనే ఆమె మొదటిసారిగా అసలైన అందాన్ని చూస్తుంది. అదెలాగో చూద్దాం. విధి ఆడిన నాటకంలో అంతా తలకిందులైంది. భర్త చనిపోయాడు, ప్రజలు తిరగబడ్డారు. అంతే, బేగం జీవితం ఒక్కసారిగా మారిపోయింది. హైదరాబాద్లోని రాజమహల్ నుంచి దుమ్ము ధూళితో నిండిన ఒక పల్లెటూరికి వెళ్లాల్సి వచ్చింది. అలా ఒకరోజు సాయంత్రం తన కొత్త ఇంటి కిటికీలోంచి బయటకు చూస్తోంది. అప్పుడు కనిపించిందా దృశ్యం. అడవి మొత్తం ఎర్రగా, నిప్పులా మండుతోంది. కాని ఆ నిప్పులో వేడి లేదు, చల్లదనముంది. అవే మోదుగు పూలు. వాటిని చూడగానే ఆమె అలా ఆగిపోయింది. హైదరాబాద్లో ఎన్నో అందమైన పూలతోటల్ని చూసింది, కాని ఈ అడవి పూల ముందు అవన్నీ దిగదుడిపే అనిపించా. ఈ 2 రకాల పూల మధ్య తేడానే ఆమె పాత జీవితానికి, కొత్తగా చూస్తున్న జీవితానికి మధ్య ఉన్న తేడా. హైదరాబాద్లో చూసిన పైడి తంగేడు పూలు అన్నీ అలంకరించినవి, సున్నితమైనవి, కాని అవి అలంకారం మాత్రమే. ఇక్కడ చూస్తున్న మోదుగు పూలు అలా కాదు. అవి అడవి పూలు, అగ్నిలాంటివి. అవే అసలైనవి, నిజమైనవి. బహుశా బేగంకు నిజమైన అందమంటే ఏంటో మొదటిసారిగా అర్థమవడం మొదలైందేమో ఇక్కడే. సరే, ప్రకృతి ఆమెకు ఒక కొత్త ప్రపంచాన్ని పరిచయం చేసింది. కాని కథ ఇక్కడితో అయిపోలేదు. ఇది 3వ భాగం, సత్యంతో ముఖాముఖి. ఒక మనిషి, కేవలం ఒకే ఒక్క మనిషి ఆమె నమ్మకాలన్నింటినీ, ఆమె పునాదుల్నే కదిలించివేస్తోంది. అదేంటో ఇప్పుడు చూద్దాం. ఆ తర్వాత రోజు కొంతమంది పేద స్త్రీలు బేగం దగ్గరికి సహాయం కోసం వచ్చారు. వాళ్లందర్లో ఒక అమ్మాయి ఉంది. ఆమె పేరు గౌరి. ఒంటిమీద చిరిగిన చీర, జుట్టుకు నూనె కూడా లేదు. కాని ఆమె కళ్లల్లో, ఆమె రూపంలో ఏదో తెలియని తేజస్సు. అచ్చం ఆ నిప్పుపూలలాంటి సహజమైన అందం. ఆమెను చూడగానే బేగం ఒక్కసారిగా షాకయింది. గౌరి అందం చూసే బేగం మనసు కరిగింది. వెంటనే తన పాత దర్పం ఇంకా పోలేదు కదా, జాలితో, కాస్త అధికారంతో కొన్ని ఖరీదైన పట్టుచీరలు తీసి ఆమెకు ఇవ్వబోయింది. తీసుకో అన్నట్టుగా. ఇంకా ఆమె పాత ప్రపంచంలోనే ఉందనడానికి ఇదే నిదర్శనం. అప్పుడు జరిగిందది. గౌరీ ఆ చీరలను తీసుకోలేదు. పైగా సూటిగా బేగం కళ్లలోకి చూస్తూ అంది, ఇదంతా మమ్మల్ని దోచుకిన డబ్బే, అంతే. ఆ ఒక్క మాట ఒక బాంబులా పేలింది. బేగం అహంకారం, ఆమె గర్వం, ఆమె ప్రపంచం అన్నీ ఆ ఒక్క మాటతో ముక్కలైపోయాయి. గుండెలో ఒక పదులైన గాజుముక్క గుచ్చుకున్నట్టయింది. అసలొక మామూలు పల్లెటూరి అమ్మాయికి అంత ధైర్యం ఎక్కడినుంచొచ్చింది? అసలు విషయమేంటంటే, ఆమె భర్త చంద్రం, అతను జాగీర్దార్ల దోపిడీకి వ్యతిరేకంగా పోరాడుతున్న ఒక కాంగ్రెస్ నాయకుడు.
ఆ పోరాట స్ఫూర్తే గౌరి మాటల్లో నిప్పు కణికలై బయటకొచ్చాయి. ఇక 4వ భాగం బేగం మరణం. ఆగండి, ఇది శారీరక మరణం కాదు. మరేంటి? ఆమె లోపల ఉన్న బేగం చనిపోవడం. ఆమె అహంకారం, ఆమె గర్వం, ఆమె గుర్తింపు అన్నీ చనిపోతాయి. ఆ లోపలి సంఘర్షణ ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. గౌరీ అన్న ఆ ఒక్క మాట బేగంకు 4 పెద్ద నిజాల్ని ముఖంమీద కొట్టినట్టు చెప్పింది. మొదటిది, తన అధికారం శాశ్వతం కాదని, అది పోయింది. రెండోది, తన దగ్గరున్న సంపదకు ఇప్పుడు ఏ విలువ లేదని. మూడోది, చాలా బాధాకరమైనది, తన భర్త వాళ్ళ మగాళ్లు చేసిన పాపాలకు తను శిక్ష అనుభవిస్తోందని. ఇక 4వది, గడిచిపోయిన కాలం మళ్ళీ తిరిగి రాదని. ఈ ఆలోచనలతో సతమతమవుతూ ఒక రాత్రి బేగం గౌరీవాళ్ల చిన్న మట్టి గుడిసెకు వెళ్ళింది. అక్కడ తన రాజమహల్లో కోట్లు పెట్టినా దొరకనిది ఒకటి చూసింది. అదే సంతృప్తి. ఆ చిన్న ఇంట్లో పేదరికముంది, కాని ప్రశాంతత ఉంది. వాళ్ల ముఖాల్లో సంతోషముంది. ఆ ప్రశాంతతను, ఆ సంతృప్తిని చూసిన ఆ క్షణంలో బేగంకు అన్నీ వదిలేయాలనిపించింది. తన రాజమహల్, తన హోదా, తన గతం అన్నీ. అందుకే ఒక చిన్న ఆశతో అడిగింది, నేను ఇక్కడే ఉండిపోనా అని. ఇది కేవలం ఒక ప్రశ్న కాదు. ఆమె అహంకారం, ఆమె గర్వం అన్నీ వదిలేసి పూర్తిగా లొంగిపోయిన క్షణం అది. ఇక మనం చివరి భాగానికొచ్చేశాం. నిజమైన వెలుగు. ఒక బేగం చనిపోయి ఒక మనిషి ఎలా పుట్టిందో, అసలీ నిప్పుపూలు అనే దానికసలు అర్థమేంటో ఫైనల్గా తెలుసుకుందాం. ఆ రోజు, ఆ క్షణంలో జాగీర్దార్ భార్య అనే బేగం చనిపోయింది. ఆమె స్థానంలో అధికారం, గర్వంలాంటి బరువులేవీ లేని ఒక సాధారణ స్త్రీ జన్మించింది. ఒక జీవితం ముగిసి ఇంకో కొత్త జీవితం మొదలైంది. కొన్ని రోజుల తర్వాత ఆమె తన పాత భవనం వైపు నడుచుకుంటూ వెళ్ళింది. అక్కడ ఒకప్పుడు తను ఎంతో ఇష్టంగా పెంచుకున్న అందమైన పైడితంగేడు పూలన్నీ వాడిపోయి, రాలిపోయి ఉన్నాయి. కాని అదే సమయంలో దూరంగా అడవివైపు చూస్తే ఆ మోదుగుపూలు, ఆ నిప్పుపూలు మాత్రం ఇంకా ప్రకాశవంతంగా మండుతూనే ఉన్నాయి. అప్పుడు ఆమెకు స్పష్టంగా అర్థమైంది, అలంకారం, అబద్ధం వాడిపోతాయి, కాని నిజం, సత్యమనేవి ఎప్పటికీ నిప్పులా మండుతూనే ఉంటాయి. సో చివరిగా, నిప్పుపూలంటే ఏంటి? అవి కేవలం అడవిలో పూసే పూలు మాత్రమేనా? కాదు. అవి అధికారాన్ని కాల్చే సత్యం, అహంకారాన్ని కాల్చే నిజం, అన్నింటికన్నా ముఖ్యంగా మనిషిని మనిషిగా మార్చే వెలుగు. బేగం కథ బహుశా ఎక్కడో ఒకచోట మనందరి కథేనేమో. మన జీవితాల్లో కూడా ఎన్నో అందమైన అబద్ధాలు, అలంకారాలు ఉంటాయి. కాని వాటికంటే ఒక్కోసారి కఠినంగా అనిపించే నిజాలే, ఆ నిప్పుపూలే మనకు సరైన దారి చూపిస్తాయేమో. ఏమంటారు?